జై తెలంగాణ జై భీమ్. ఎస్, జై తెలంగాణ జై భీమ్. నిన్న తంగలాన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. పారంజిత్ దర్శకుడు, విక్రమ్ కథానాయకుడిగా తంగలాన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఏంటంటే, పూర్వం ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన యోధులు, వీరులు ఎట్లా అణచబడ్డారు, వాళ్ళ సంపదను ఎట్లా కొల్లగొట్టిండ్లు ఈ అగ్రవర్ణాలు, వాళ్ళని ఎట్లా దోపిడీ చేసిండ్లు, ఆ దోపిడీదారుల నుండి మన పూర్వీకులైన, ఈ నేల మూలవాసులైన, ఈ నేల వీరులైన మన యోధులు ఆ బ్రిటిష్ మీద ఎట్లా పోరాడిండ్లు, లేకపోతే మన దేశంలో ఉన్న దోపిడీదారులైన అగ్రవర్ణాల మీద ఎట్లా పోరాడి విజయం సాధించిండ్లు, మన భూములను ఈ అగ్రవర్ణాలు ఎట్లా కబ్జా పెట్టిండ్లు, మన శ్రమని ఈ అగ్రవర్ణాలు ఎట్లా దోచుకున్నారు, మన సంపదని ఈ అగ్రవర్ణాలు ఎట్లా దోచుకున్నారు అనే దాన్ని తంగలాన్ సినిమాలో దర్శకుడు పారంజిత్ అద్భుతంగా చూపించినట్లు తెలుస్తుంది. తప్పకుండా వీలైతే చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సినిమాలను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. నిజానికి ఇక్కడ బుద్ధిజాన్ని కూడా ఎట్లా నాశనం చేసిండ్రు, బుద్ధిజాన్ని నాశనం చేసి విగ్రహారాధన ఈ దేశంలోకి ఎట్లొచ్చింది, బుద్ధుని బొమ్మలను ఏ విధంగా మార్ఫింగ్ చేసిండ్రు అనేది కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఈ తంగలాన్ సినిమాలో జరిగినట్టు తెలుస్తున్నది. నిజానికి ఇది బుద్ధ భూమి, అశోకుడు ఏలిన భూమి. విగ్రహారాధనే లేని సంస్కృతి మనది, విగ్రహారాధనే లేని సాంప్రదాయం మనది. ఈ ఆర్య బ్రాహ్మణులు ఈ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాతనే విగ్రహారాధన వచ్చింది. మనం ప్రకృతి ఆరాధికులం, విగ్రహారాధికులం కాదు. బుద్ధుడు చెప్పింది కూడా ప్రకృతి తత్వం. ఈ ప్రకృతి వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటే మనిషి జీవితం అంత అద్భుతంగా ఉన్నదని చెప్తాడు. కాబట్టి అంత విరుద్ధమైన సంస్కృతిని ఈ ఆర్య బ్రాహ్మణులు తీసుకొచ్చి మన నెత్తి మీద ఎట్లా పెట్టిండ్రు అనేది ఈ తంగలాన్ సినిమాలో అద్భుతంగా చెప్పినట్టు తెలుస్తుంది. వీలైతే మిత్రులంతా చూడాలని కోరుకుంటున్నాం.